ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా షలోం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. కొరింథీ సంఘానికి పౌలయ్య గారు రాసిన 2వ ఉత్తరం 8వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, చూడండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ప్రియా స్నేహితులారా, బైబిల్లో చాలా సంఘాలు మనం చూస్తాం. అందులో ఒక సంఘం ఏమిటంటే మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘాన్ని ఒక దర్శనము ద్వారా స్థాపించటము జరిగింది. పౌలు గారు ఆసియా వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆటంకపరిచి ఒక దర్శనమిచ్చి వారిని మాసిదోనియాకు పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ మాట మీకు బైబిల్లో చూపిస్తాను, చూడండి. అపోస్తలుల కార్యముల పుస్తకము 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. వాస్తవానికి ఆసియా ప్రాంతం వెళ్దామనుకున్నారు, కానీ దేవుడు ఆటంకపరిచాడంటే అండి. పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి కనబడి, నువ్వు మాసిదోనియాకు వచ్చి ఇదిగో మాకు నీ వర్తమానం చెప్పునని అడుగుతున్నట్లుగా దర్శనం చూశాడు. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యముల పుస్తకం 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. 10వ వచనం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఒక దర్శనము ద్వారా మాసిదోనియా వెళ్ళారు. అక్కడ సంఘము తర్వాత కాలంలో స్థాపించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనము ద్వారా జరిగిన సేవ చాలా అద్భుతముగా ఉంటుంది. ఒక దైవజనుడికి పిలుపున్నప్పుడు, ఒక దైవజనుడికి దర్శనం ఉన్నప్పుడు ఆ సేవ చాలా ఫలింపుగా ఉంటుంది బిడ్డలారా. దైవజనుడికి దర్శనం ఉన్నట్లయితే, పిలుపున్నట్లయితే ఆ సేవ జరిగే విధానము కానీ అభివృద్ధి కానీ చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని చెప్పక తప్పదు. చేయొచ్చు, సమర్పణతో కూడిన సేవ చేయొచ్చు. పలు రకాలుగా సేవలు చేస్తున్న దైవజనులు ఉన్నారు. వారి సేవలు ఏమాత్రము తప్పు పట్టడానికి తక్కువగా చూడగా వీలు లేదు. కానీ దేవుని దర్శనము ద్వారా సేవకెళ్ళిన వారి పరిచర్య విధానము చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఈ మాసిదోనియా సంఘం ఒక దర్శనము ద్వారా స్థాపించబడిన సంఘము. ఈ మాసిదోనియా సంఘములో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయండి. ఈ మాసిదోనియా సంఘస్థులకి చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి సమయం సరిపోదేమో, కానీ ఒక మాట అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. మనం చదువుకున్న మాటలో 2 కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఈ మాసిదోనియా సంఘస్థులు మొదట ప్రభువుకును తర్వాత దైవజనుడికి తమ్మును తామే అప్పగించుకొనిరి అని ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరైతే దేవునికి, దేవుని సేవకు, దేవుని పనికి, దైవజనుని పరిచర్యలో అప్పగించుకుంటారో వారి జీవితాలు కూడా దేవుడు బాగా బ్లెస్ చేస్తాడండి. మీకు ఉదాహరణకి బైబిల్లో 2-3 మాటలు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను.
అప్పగించుకొనుటలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో మీకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహామును పిలిచి, నీకు ప్రియమైన ఇస్సాకుని నాకు మోరియా పర్వతం మీద బలిగా ఇచ్చే నాయనా అని అడిగారు. అప్పుడు అబ్రహాము ఇస్సాకుని తీసుకుని దహన బలి ఇవ్వడానికి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా దారిలో ఒక డౌట్ వచ్చింది ఇస్సాకి. నా తండ్రి, దహన బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది నాన్న అని అడిగాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు నాయనా అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకేమీ అమాయకుడేమీ కాదు, జ్ఞానవంతుడే. అయినప్పటికీ తండ్రి మాటకి విధేయత చూపించాడు తప్ప అవిధేయుడిగా లేడు. తీరా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత నీ చేతిలా చూపించని చేతులు కట్టించుకున్నాడు తప్ప విదిలించుకోలేదు, గెంటలేదు. అలాగే కాళ్ళు పట్టి దగ్గరికి పెట్టాడు. బలిపీఠం మీద పడుకోబెడితే అలాగ మౌనంగానే ఉన్నాడు తప్ప ఏమాత్రము కూడా తిరుగుబాటు స్వరము రాలేదు. తండ్రికి అప్పగించుకున్నాడు ఇస్సాకు. తండ్రి యొక్క తీర్మానానికి, తండ్రి యొక్క ఉద్దేశానికి, తండ్రి మాటకి అప్పగించుకుని విధేయుడుగా ఉన్నాడు ఇస్సాకు. ఏమాత్రము తిరుగుబాటుగా మాట్లాడలేదు. మనమైతే ఏమంటాం? నేనంటే ప్రేమ లేదా నాన్న? ఇదేనా నా మీద నువ్వు చూపించిన ప్రేమ? నువ్వు తండ్రివా, కసాయుడివా? కాళ్ళు చేతులు కట్టేస్తావా, నన్ను చంపేస్తావా అనొచ్చు. లేదా కొంతమంది అయితే తండ్రిని గెంటేసి పారిపోవచ్చు. కానీ ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నాడు, విధేయుడిగా ఉన్నాడు. అందుకే తండ్రికి అప్పగించుకున్న ఇస్సాకు జీవితములో చాలా ఆశీర్వాదాలు పొందుకున్నాడండి. ఉదాహరణ ఒకటి చెప్పనా? కరువు కాలంలో కూడా విత్తనం వేసి 100 పంట పొందినట్లు బైబిల్లో ఉంటుంది. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయేను. 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! కరువులో ఎవరి పంటలు పండని కాలములో కూడా విత్తనము వేస్తే 100 ఫలము పొందాడంటండి. యెహోవా అతనిని ఆశీర్వదించాడంటండి. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు. ఎందుకండి? కరువులో మిగతా వారి పంట పండలేదు, ఇస్సాకు పంటే పండింది. అందులో 100 ఫలం. ఇస్సాకు ఎందుకే గొప్పవాడయ్యాడు? ఇస్సాకుకి ఎందుకు తోడుగా ఉన్నావయ్యా అంటే, ఇస్సాకు అప్పగించుకున్నవాడు, దేవునికి బలిపీఠం మీద బలైపోవడానికి అప్పగించుకున్నవాడు, తండ్రికి విధేయుడై తండ్రికి అప్పగించుకున్నవాడు. చూసారా? దేవుడి కొరకు అప్పగించుకున్న, తండ్రికి అప్పగించుకున్న ఇస్సాకు ఫలించాడు, అభివృద్ధి చెందాడు, గొప్పవాడయ్యాడు. దేవుడే తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పగించుకున్నట్లో ఆశీర్వాదం ఉంది. నువ్వు దేవునికి అప్పగించుకుని చూడు నీ జీవితాన్ని. దేవుని పనికి నీ అవయవాలని సాధనాలుగా మార్చి అప్పగించి చూడు. దైవజనుడు దేవుని సేవ చేస్తున్నప్పుడు, దైవజనుడు ప్రయాసలో, పరిచర్యలో నిన్ను నీవు అప్పగించుకుని చూడు. దేవుడి కోసం పని చేసి చూడు. నువ్వు ఫలిస్తావు, నువ్వు రాణిస్తావు, నీవు అభివృద్ధి పొందుతావు.
దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ సర్వ ప్రయత్నాలలో దేవుని కృప నీకు తోడై ఉంటుంది బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇస్సాకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టే అంత గొప్పోడయ్యాడు. నూరంతుల పంట. అంతేకాదండి, మనోడు బావుల కోసం ఎక్కడ నాటేసినా అక్కడ జలగల ఓటలు పుట్టాయి. అబ్బా, ఎందుకయ్యా ఇస్సాకే ఇంత కృప? ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, నీ ఆత్మీయ తండ్రికి, దైవజనుడికి, నీ కణదడలకి విధేయులుగా ఉన్నావా? లోబడేవారిగా ఉన్నావా? అయితే నువ్వు ఫలిస్తావు, నువ్వు రాణిస్తావు, నువ్వు వృద్ధిలోకి వస్తావు. దేవుడు నీ ప్రయత్నాల్లో తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన దాన్ని మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఒక మంచి మాట చెప్పన్నా, ఆశీర్వాదానికి అత్యంత కీలకమేంటి తెలుసా? 1 పరిశుద్ధత, 2 విధేయతే. ఎవరైతే పరిశుద్ధత విధేయత కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు గొప్పోళ్ళు అవుతారు. ఖచ్చితంగా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు వారి ప్రయత్నాల్ని సఫలపరుస్తాడు, వారికి విజయం ఇస్తాడు, సమృద్ధినిస్తాడు. దేవుని కృప వారికి తోడై ఉండి నూరంతుల ఫలము పొందుకుంటారు, గొప్పోళ్ళు అవుతారు. మాసిదోనియా సంఘస్థులు కూడా మొదట దేవునికి అప్పగించుకున్నారంట. రెండోదిగా దైవజనుడికి తమ్మును తాము ఏం చేశారంట? అప్పగించుకున్నారు. దేవుని పని జరుగుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు, మీటింగ్ జరుగుతున్నప్పుడు, సంఘ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంతమంది పని చెబితే ఫోన్ చేయితే చేయరు, లిఫ్ట్ చేయరు. పని చేస్తే ఒళ్ళు అరిగిపోద్ది అనుకుంటారో, కరిగిపోద్ది అనుకుంటారో. కొంతమంది దేవుని పనికి అస్సలు సహకరించరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పని చేస్తే అది మనకు ఆశీర్వాదమే. దైవజనుడు ఆ మీటింగ్లు ఎందుకు పెట్టాడు? ఆ సభలు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఆ సువార్తకుడికి ఎందుకు పెట్టాడు? ఈ సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ ఒక్క దైవజనుడే ఎందుకు జరిగిస్తాలి, మనం ఎందుకు పాల్గొనకూడదు అని ఎప్పుడైనా ఆలోచించావా? సంఘాన్ని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టడం కోసమే కదా నీ దైవజనుడి ప్రయాస. మరి దైవజనుడికి లోబడాలా వద్దా? పని చేయాలా వద్దా? పరిచర్య చేయాలా వద్దా? మాసిదోనియా సంఘస్థులు పని చెబితే దాక్కునే రకం కాదు, తప్పించుకునే రకం కాదు, తిరుగుబాటు చేసే రకం కాదు. మొదట దేవునికి, 2 దైవజనుడికి తమ్మును తామే అప్పగించుకున్నారు. అందుకే వీరి గురించి ఎంత గొప్పగా రాశారు. వీరంటండి దేవుని కృపను పొందుకున్నారంటండి. మాసిదోనియా సంఘస్థులంట దేవుని కృపను పొందుకున్నారంటే. ఎందుకయ్యా అంటే వీరు దేవుడికి అప్పగించుకున్నారు. దేవుని పనికి, పరిచర్యకి, సేవకుడికి అప్పగించుకున్నారు. ఈరోజు చాలామంది దేవుని సేవలో పని చేయడానికి ఇష్టపడరు. దైవజనుడు పరిచర్య చేయడానికి ఇష్టపడరు. ఏవేవో లెక్కలు వేసుకుంటారు, ఏవేవో అనుకుంటారు, ఏవేవో ఊహించుకుంటారు. అందుకే మనం ఇలా ఉన్నామేమో ఆలోచించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు. అప్పగించుకున్నటువంటి మాసిదోనియా సంఘస్థుల గురించి దేవుడు గొప్పగా రాయించాడండి. వారు దేవుని కృపను పొందుకున్నారంటండి. ఎప్పుడైతే దేవునికి పరిచారకులుగా మారతామో దీవించబడతాం. ఈ మాసిదోనియా సంఘస్థుల్లో ఉన్న మరో గొప్పతనం కూడా మీకు చదివి వినిపిస్తాను, చూడండి బిడ్డలారా. మీరు జాగ్రత్తగా చూడండి. 2వ కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను. అబ్బా, 2వ అంశం ఏంటంటే పరిచర్య చేస్తున్నారంటే పరిశుద్ధులకి పరిచర్య చేయడంలో ఎంతో సంతోషిస్తున్నారు వారు. సంఘానికి తిమోతి వచ్చినా, తీతు వచ్చినా, ఇంకొకరు వచ్చినా ఆ సంఘాన్ని పౌలు గారు స్థాపించినప్పుడు వేరొక చోటకి వెళ్ళిపోయినప్పుడు తీతుని ఆ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు తీతు గారికి కూడా ఏం చేస్తారంటే పరిశుద్ధులకి పరిచర్య.
పరిచర్య చేసిన వాళ్ళు కూడా గొప్పోళ్ళు అయ్యారండోయ్ బైబిల్లోనోయ్. మోషే పరిచారకుడైన యెహోషువ గొప్పోడయ్యాడు. మోషే తర్వాత నాయకత్వం దేవుడు మోషే కుమారులకు ఇవ్వలే. మోషే దగ్గర పరిచారకుడిగా ఉన్న యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ గొప్పోడయ్యాడు. 31 మంది రాజ్యాలు గెలిచాడు. వాగ్దాన దేశంలో అడుగుపెట్టాడు. ఆ వాగ్దాన భూమిని అందరికీ పంచిపెట్టినాడు ఎవరో? యెహోషువయే. ఏంటయ్యా యెహోషువ గొప్పతనం? మోషేకి పరిచారకుడిగా ఉన్నాడు, పరిచర్య చేశాడు. ఏలియా తర్వాత ఎలీషా గొప్ప దైవజనుడు అయ్యాడు. ఏం చేశాడయ్యా? ఏలియా దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా, శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా చేతి మీద నీళ్లు పోసేవాడిగా ఉన్నాడు, పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. అందుకే 2 అంతల ఆత్మ అభిషేకముతో ఎలీషా గొప్పగా వాడబడ్డాడు. పరిచారకుల్ని కూడా, పరిచర్య చేసేవారిని కూడా దేవుడు గుర్తిస్తాడు. వారి గురించి గొప్పగా రాయిస్తాడు, గొప్పగా చెబుతాడు. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవని ఫిలిప్పు పత్రికలో రాయబడి ఉంటుంది. పరిచర్య చేసిన వాళ్ళని, సహకరించిన వాళ్ళని దేవుడు ఏమీ మర్చిపోడండి. మీకు ఆ మాట చూపించమంటారా? పోనీ చూడండి, మీకు బైబిల్లో చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చూసారా అంత గొప్పగా రాయబడిందన్నమాట. సహకారుల పేరులు ఎక్కడ రాయబడతాయంట? జీవగ్రంథంలో రాయబడతాయంట. మరి నీ దైవజనుడి సేవలో నువ్వు సహకారిగా ఉన్నావా? నీ దైవజనుడు పరిచర్యలో నువ్వు ఒక పరిచారకుడిగా, పరిచారకురాలుగా ఉన్నావా? యేసు ప్రభు దగ్గర కూడా కొంతమంది స్త్రీలు పరిచర్య చేసేవారు. మగ్దలేని మరియ స్వస్థత పొందిన తర్వాత దేవుడికి ఉపచర్య చేసింది, పరిచర్య చేసింది. మార్తా మరియలు దేవుడు సేవలో పరిచర్య చేశారు. పౌలు గారి పరిచర్యలో కూడా చాలామంది పరిచారకులు ఉన్నారు. పరిచర్య చేసిన పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంఘములో నీ పాత్ర ఏమిటి? దైవజనుడికి లోబడి పరిచర్య చేస్తున్నావా? ఈరోజు చాలామంది దొంగలండి, పని దొంగలు. ఏదన్నా వంట వండుతుంటే సంఘాల్లో వండుతాకి రారు, కడుగుతాకి రారు, ఎత్తడానికి రారు, భోజనానికి వస్తారు. భోజనానికి వచ్చి ఇందులో ఉప్పు ఎక్కువైంది, అందులో కారం తక్కువైంది, అందులో మసాలా తగ్గింది, ఇవన్నీ చెప్తుంది ఈవిడి. ఇన్ని తెలిసిన దానివి నువ్వు వచ్చి వండొచ్చు కదా అక్క. మరలాసారి వంటలో వండినప్పుడు ఇదివరకు వండినప్పుడు కేకేస్తే వద్దులేండి పాస్టర్ గారు, పోయినసారి వండినప్పుడు ఉప్పు కారాలు మసాలాలు ఏవో తేడాగా వేసానంట, ఇదిగో మీరు ఇంకెవరినైనా చూసుకోండి అంటారు. ఇన్ని వంకలు పెట్టిన ఆవిడ వండుతాకు వస్తుందా? రాదు. ఇప్పుడు చేసే ఆవిడ కూడా ఏమైపోయింది? రావడం మానేసింది. కొంతమంది చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు. కొంతమంది పెట్టరు, పెట్టేవారిని పెట్టనివ్వరు. కొంతమంది ఇవ్వరు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాసిదోనియా సంఘస్థుల్లో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. దాదాపు 10 లక్షణాలు ఉన్నాయి వారిలో. అందులో ఒకటి దేవునికి, దైవజనునికి అప్పగించుకున్న వారు. రెండోది పరిచర్య చేసేవారిగా ఉన్నారు. మరి నువ్వు కూడా దేవుని పనిలో ఒక మంచి పరిచారకుడిగా, మంచి పరిచారకురాలిగా ఉండగలిగితే దేవుడు యెహోషువను దీవించినట్లు, ఎలీషాను దీవించినట్లు మిమ్మల్ని కూడా నా దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు. కాబట్టి మీరైనా మీ పిల్లలనైనా పరిచర్య చేసేవారిగా ఉంచండి. చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. దేవుని పనిలో, దేవుని మందిరములో పరిచర్య చేశానండి. ఈరోజు నేను ఐఏఎస్ని అయ్యాను, ఐపీఎస్ని అయ్యాను, డాక్టర్ని అయ్యాను,
ఏంటి ఇదిగో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయ్యాను, టీచర్ని అయ్యాను అని చెప్పే సాక్ష్యాలు లక్షల కొలుతున్నాయి. దేవుని పనిలో ఒక పరిచారకుడిగా నీ దైవజనుడు కింద నువ్వు ఉండగలిగితే తగిన కాలములో నా దేవుడు మాసిదోనియా సంఘానికి ఇచ్చిన కృప నీకు ఇస్తాడు. సహకారులుగా ఉన్న మీ పేరులో జీవగ్రంథములో రాస్తాడని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్డలారా. ఇంకొక మాట మీకు నేను చూపించనా? 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదామా? తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను. ఇందులో చాలా మాటలు ఉన్నాయి, కానీ విడదీసి చెబితే వీళ్ళకి ఏముందంటే దేవుని పట్ల, సేవ పట్ల ఆసక్తి, అత్యాసక్తి ఉందంటండి. వీళ్ళ కొంతమందికి ప్రారంభంలో దేవుడు అంటే చాలా ఆసక్తి, ప్రార్థన అంటే చాలా ఆసక్తి, సన్నిధి అంటే పాటలు పాడడం అంటే, ప్రార్థన చేయడం అంటే, వాక్యం చెప్పడం అంటే, పరిచర్య చేయడం అంటే, సేవకులు కూడా వెళ్ళడం అంటే చాలా అత్యాసక్తి కలిగి ఉంటారు. వేకువజామున లేచి ప్రార్థించే విషయంలో చాలా అత్యాసక్తి కలిగి ఉంటారు. కానీ రాను రాను చాలామంది ఏమైపోతారంటే సన్నగిల్లిపోతారు, చల్లారిపోతారు, జారిపోతారు, పడిపోతారు. ప్రేమలో కానీ, పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, భక్తిలో కానీ, పరిశుద్ధతలో కానీ అలా చల్లారిపోయిన వారు చాలామంది సంఘాల్లో ఉన్నారు. ఒకవేళ దేవుడి బిడ్డ, దేవుడి మీద నీకున్న ప్రేమ, ఆ మొదటి ప్రేమ చల్లారిపోయిందేమో చూసుకో. ప్రార్థనలో ఉన్న మొదటి ఆసక్తి ఇప్పుడు చల్లారిపోయిందేమో చూసుకో. మాసిదోనియా సంఘస్థుల్లో దేవుడి పట్ల, సంఘం పట్ల, దైవజనుల పట్ల అత్యాసక్తి ఉందంటే మరి నీ స్థితి ఏంటి? కొందరికి ప్రార్థన అంటే అస్సలు ఆసక్తి ఉండదు, సెల్ ఫోన్ అంటే అత్యాసక్తి, స్నేహితులతో గంటలు గడపడం అత్యాసక్తి, చాటింగుల్లో ఉండడం అత్యాసక్తి, టీవీల దగ్గర ఉండడం అత్యాసక్తి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో గంటలు గడపడం ఎంతో ఆసక్తి. ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్లో పెట్టి చూసేసి అంత అత్యాసక్తి ఉంటుంది. ప్రార్థన చేయమంటే నిద్ర వచ్చేది, వాక్యం చదవడం అంటే ఇంకా ముందే వచ్చేది, మందిరానికి వెళ్దామంటే నువ్వు వెళ్ళు, ఆసక్తి ఉండదు. ఒకప్పుడు బాగానే ఉన్న భక్తులు కూడా ఇటువంటి విషయాల్లో గమనిస్తే పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, చెడిపోయిన వారు, దిగజారిపోయిన వారు, ఆ మొదటి ప్రేమ కోల్పోయిన వారు ఉన్నారు. ఎఫెసీ సంఘంతో అంటాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా ఈ మాట. ఇదిగో నీకు మొదటి వండిన ప్రేమను కోల్పోయావు. నిజమే బిడ్డ, ఒకప్పుడు నువ్వు చాలా బాగా ఉండేదాన్ని దేవుడి పట్ల, సేవ పట్ల, ప్రార్థనలోను, సహవాసంలోను, భక్తిలోను, దైవజనుడి పట్ల. ఇప్పుడు నీకు ఎందుకు తగ్గిపోయింది ఆసక్తి? కారణాలు వెతుక్కోకు, నీలో లోపాలేంటో పరీక్షించుకో, పరిశీలించుకో. ఆ మొదటి ప్రేమ దేవుడి మీద, సంఘం మీద, ప్రార్థన మీద, వాక్యం మీద నీలో మరలా కలుగునుగాక. ఆ మంట మరలా రావాలి. ఆ ప్రార్థనాశక్తి, ఆ దైవాశక్తి, ఆ సేవాశక్తి నీలో మరలా కలగాలి. ఈ మాసిదోనియా సంఘంలో ఉన్న మరొక అంశం ఏంటంటే వీళ్ళు అత్యాసక్తి కలిగిన వారు. తర్వాత మాట చూస్తే 7వ వచనంలో ఆదరించేవారంటండి. చాలా బాగా ఆదరిస్తారంటండి దైవజనులు. నీ దైవజనుని ఆదరించేలాగా ఉన్నావా? ఆదరేసి, బెదరేసి, బాధ పెట్టేలాగా, కృంగదీసేలాగా, గుండెల్లో నొప్పొచ్చేసి గొదిబండలాగా ఉన్నావా? మనసు బాలేదు, ఆ విశ్వాసి వల్ల, ఈ విశ్వాసి వల్ల కొంచెం సంఘం డిస్టర్బ్ అయిందని మనసు బాలేదనుకోండి, మీ ఇంటికి వచ్చి తన బాధ మీకు చెప్పుకుంటే, పలానా కుటుంబం దగ్గరికి వెళ్తే కొంచెం ధైర్యపరిచే మాటలు చెబుతారు, కొంచెం ఆదరించే మాటలు చెబుతారు. ఆదరించే కుటుంబముగా నీ కుటుంబం ఉందా? నీ సాటి విశ్వాసికి ఏమైనా మనస్సు గలిబిలైతే,
ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనసు ఇంకా పాడు చేసేస్తున్నారు. ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే కాసేపు ప్రార్థనలో పెడదామంటారు, ప్రార్థన చేసుకుందామంటారు, ఓరడించే మాటలు చెప్తారు, ధైర్యపరిచే మాటలు చెప్తారు, ఆదరిస్తారు అని చెప్పి సాటి విశ్వాసి నీ ఇంటికి వస్తే ఆదరించే కుటుంబంగా, ఆదరించే విశ్వాసిగా నువ్వున్నావా? మాసిదోనియా సంఘస్థుల దగ్గరికి వెళ్తే దైవజనుడికైనా విశ్వాసికైనా ఏం దొరుకుతుంది తెలుసా? ఆదరణ. వాళ్ళు దైవజనులు బాధ పెట్టేవారిగా లేరు, ఏడిపించేవారిగా లేరు, గాయపరిచేవారిగా లేరు, ఆదరించేవారిగా ఉన్నారు. కొంతమంది విశ్వాసులు దైవజనుల్ని బాధ పెట్టేవారిగా ఉంటారు, శాంతి సమాధానం కోల్పోయేలాగా చేసేవారిగా ఉంటారు, నిష్ఠూర పెట్టేవారిగా ఉంటారు, నిందలు వేసేవారిగా ఉంటారు, అవమానించేవారిగా ఉంటారు, ఆరడి పెట్టేవారిగా, అల్లరిపాలు చేసేవారిగా ఉంటారు. కానీ మాసిదోనియా సంఘస్థులు అటువంటి వారి కాదు, దైవజనుల్ని ఎంతో ఆదరించేవారిగా ఉన్నారు. ఆ మాసిదోనియా సంఘస్థులను కలిసినప్పుడు లేదా ఆ తీతు గారిని కలిసినప్పుడు పౌలయ్య గారికి ఎంతో ఆదరణ కలిగేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు, ఆదరించేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మాసిదోనియా సంఘములాగా నువ్వు ఉన్నావా? మాసిదోనియా సంఘస్థుల్లాగా నువ్వు ఉన్నావా? ఆలోచన చేయండి ఒక్కసారి. వాళ్ళు దేవుడికి అప్పగించుకున్న వారిగా ఉన్నారు. దైవజనులకు అప్పగించుకున్న వారిగా ఉన్నారు. అందుకే వాళ్ళకి దేవుని కృప అధికముగా దొరికింది కదా. మొదటి పాయింట్ ఏంటంటే అప్పగించుకున్నవారు దేవునికి దైవ. రెండోది పరిచర్య చేసేవారిగా ఉన్నారు. మూడోది దేవుని పట్ల, దైవజనుల పట్ల, సంఘం పట్ల, సేవ పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నారు. నాలుగోది వారు ఆదరించేవారిగా ఉన్నారు. మరి నీవెలాగున్నావు? ఆదరించేవారిగా ఉన్నావా? ఆదరేసి బెదరేసి కృంగదీసి సంఘాన్ని, దైవజనుని బాధ పెట్టేవారిగా ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోమని దేవుని పేరట మీకు ప్రేమపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి మీరు గమనించుకోండి. మాసిదోనియా సంఘ విశ్వాసుల్లాగా మనం ఉండాలి. అప్పుడు ఇస్సాకు వలె మనం నూరంతుల ఫలము పొందుకుంటాం, నూరంతుల ఆశీర్వాదం పొందుకుంటాం. పరిచర్య చేస్తే యెహోషువలాగా, ఎలీషాలాగా గొప్పోళ్ళం అవుతాం. ప్రార్థనలో అత్యాసక్తి కలిగి ఉంటే మనకు దేవుడు దగ్గర అవుతాడు. ఆదరించేవారిగా ఉంటే దేవుడు ఎంతో సంతోషించి మీ జీవితాలను కూడా దేవుడు ఆదరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియా సంఘస్థుల పేరులు, సహకారుల పేరులు జీవగ్రంథంలో రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి రాశారు. నీ పేరు కూడా జీవగ్రంథంలో ఉండాలంటే నీవు కూడా ఒక మంచి సహకారిగా, పరిచారకుడిగా, పరిచారకురాలిగా ఉన్నట్లయితే నీ యందు దేవుడు సంతోషిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఇంతవరకు చెప్పబడిన మాటల్లో నాయన ఏ మాటలు ఎవరికి అవసరమో వారి హృదయాల్లో నాటండి, నీరు కట్టండి, ఫలింపచేయండి. నాయన ప్రతి ఒక్కరు కూడా అప్పగించుకునేవారిగా, పరిచర్య చేసే సహకారులుగా, ప్రార్థన యందు, దేవుని యందు, సేవ యందు అత్యాసక్తి కలిగిన వారిగా, ఆదరించే వారిగా ఉంచుమని నాయన ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారిని కూడా గొప్పగా మీరు దీవించమని, ఫలింపచేయమని, వర్ధిల్లింపచేయమని, వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.